మనం ఆస్వాదించాలే గాని ప్రకృతి చాలా అందంగా ఉంటది. సప్తవర్ణాల సింగడి ఎవలో అచ్చువచ్చినట్టు భూమికి రంగేసినట్టే పచ్చగా వరుసుకొని ఉంటది మన భూమాత. కాలానికి తగ్గట్టు తీరు మార్పులు కూడా ఉంటాయి. ఇక ఇప్పుడు మబ్బులకెంచి ఈడో తీస్తే గీడో అద్భుతం కానొచ్చిందని మంత్రి నారా లోకేష్ అన్న ఒక వీడియో విడుదల చేసిండు. అదెంత బ్రహ్మాండంగా ఉన్నదో మీకు సుతం చూయిద్దామని మన జోర్దార్లకి పట్టుకొచ్చినాం. చలో చూడుండ్రిగా. వావ్, భలే గమ్మత్ అనిపిస్తున్నది కదా ఈ వీడియో చూస్తుంటే. అట్లని ఇదే పరాయి దేశంలోదో కాదు, ఇది మన గుంటూరు జిల్లాలదే. మిర్చి పంట కోత కచ్చటాళ్లకు రైతులు దెంపి ఆరవోస్తున్నారు. ఇప్పుడు కింది నుంచి చూస్తే మామూలుగానే అనిపిస్తున్నది గాని డ్రోన్ తోని వీడియో తీసేటాళ్లకు భూమి మీద ఎర్రటి పరదాలు కప్పినట్టే అనిపిస్తున్నది. ఇక అట్లా ఎర్రని మిర్చి తోట నడిమిట్లకెంచి పోతున్న రైలు, బస్సులు, బండ్లను చూస్తే ఇంకా భలే సంబరం అనిపిస్తున్నది. గందుకే మంత్రి నారా లోకేష్ అన్న ఈ వీడియోను సోషల్ మీడియాలో ఇడిచేటాళ్లకు ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నది. ఎకురాల కొద్ది ఎర్రమిరప తోటల నడిమిట్లకెంచి రైలు పోతుంటే ఏదో మాయాజాలం లెక్కనే అనిపిస్తున్నది అనుకుంటా కామెంట్ కూడా పెట్టిండు లోకేష్ అన్న. ఓ పక్క రంగురంగుల మిరపకాయలు ఆరవోసిండ్రు, ఇంకో పక్క పచ్చని మిరప తోటలు. ఈ డ్రోన్ వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఆడికి మేం కూడా పోయి ఓ ఫోటో తీసుకుంటే మంచిగుండని అనిపిస్తున్నదిలే మీకు సుతం. అయితే ఎందుకు ఆలస్యం, పోయేదుంటే ఇప్పుడే ఓండ్రి. అటెంక మీరు ఓదామనుకున్నా అక్కడ మిరపకాయలు ఉండయి. మళ్ళా అసలుకే మిరపకాయల ధరలు బంగారంతోని పోటీ పడ్డట్టే పెరుగుతున్నాయి మరి.